వెళ్ళటం కాదండి, వాళ్ళ మధ్య నుంచి అలా మెరుపు మెరిసినట్టుగా వెళ్ళిపోయాడు షాటు. చూస్తే వాళ్ళు తెగి నిలువున నరికేసినట్టుగా ముక్కలు ముక్కలుగా పడిపోయారండి. ఏమిటంటే నఖాయుధుడు, గోళ్ళే ఆయుధం ఆయనకి. ఆ వెళ్ళిన మెరుపు వేగంతోనే వాళ్ళని సంహరించేశాడు. ఆ జ్వాలా నరసింహుడు అంటే ఏమిటి? ఆ మెరుపు వేగంతో ఎలా చంపాడు? ఆ యోగ నరసింహుడు అంటే ఏమిటంటే వీడు కొడితే వీడు పడిపోతాడా? అలా అలా చిటికెన వేలు మీద అలా పెట్టి అలా శీర్షాసనం వేశాడు. యోగ నరసింహుడుగా. పైగా వాడు హఠయోగి, అంటే మొండి పట్టుదల ఉండేవాడు. నరసింహస్వామి స్తోత్రాలలో, నరసింహ పురాణంలో, ఇతరేతర అట్లాగే పోతన రాసినటువంటి ప్రహ్లాద చరిత్రలో నరసింహస్వామి ఆవిర్భావ ఘట్టంలో, వీటన్నిటిలో కూడా అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామిని వర్ణిస్తూ మహాద్భుతమైన శ్రద్ధా శ్లోకాలు ఉన్నాయి. వాటన్నిటిలో నరసింహస్వామిని చూసి ఒక కవిగా ఎట్లా అయితే నేను ఊహించుకున్నానో ఆ ఊహలు అలా 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 ఉంటాయి. ఆ శ్లోకం మేరకు అలా ఉంటాయి, ఆ ఘట్టం మేరకు. కానీ వీటన్నిటినీ కూడా ఒక సమాహారంగా అద్భుతమైనటువంటి ఒక స్క్రీన్ ప్లేతో ఆ క్యారెక్టరైజేషన్ని చాలా పరమాద్భుతంగా, లోకోత్తరమైనటువంటి ఫైటింగ్, మామూలు ఫైటింగ్ కాదు. పోనీ అక్కడ ఏమన్నా ఆర్టిస్టులు ఉన్నారా? లేరు, బొమ్మలవి. కానీ నేను చెప్పులు వేసుకుని హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు ఉన్నప్పుడు చూశానండి. నరసింహస్వామి వచ్చినప్పుడు నేనే కాదు, ఎవరన్నా సరే చూసుకోండి, హాల్లో చెప్పులు వేసుకుని నరసింహస్వామి ఉన్నటువంటి ఘట్టం ఎవడో చూడ్డు. చెప్పులు విడిచేస్తాడండి ఎవడన్నా సరే. వాడు హిందువు అయితే, భారతీయుడైతే వాడు చెప్పులు వదులుతాడండి. చెప్పులు వేసుకుని ఈ సినిమా చూడలేరండి ఎవరు కూడా. అంత అంత భక్తి భావాన్ని, భయాన్ని రెండింటినీ కలిగిస్తుందండి. దైవం పట్ల భక్తిని, భయాన్ని కలిగించే సినిమా ఇది. ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ భారతీయ సనాతన మతాన్ని రక్షించుకోవాలి అనంటే రెండే రెండు విధానాలు. ఒకటి, ప్రహ్లాదుల్లా ఉండగలవా ఉండు, లేదా నరసింహస్వామిగా మారగలవా మారు. అటువంటి స్థితిని ఈ సినిమా పౌరాణిక కథగా చూపిస్తూ కూడా ఆ సనాతనత్వాన్ని, భక్తి, పరమభక్తి, అంకిత భావం, భక్తి, దృఢమైనటువంటి భగవద్విశ్వాసం, దాన్ని ప్రహ్లాదుల్లో చూపిస్తూ, నువ్వు పిలిస్తే, నువ్వు అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటే ఎక్కడ పడితే ఎక్కడ నుంచి అంటే అక్కడి నుంచి నేను వస్తాను అని చెప్పినటువంటి నరసింహస్వామి ఆ ఇద్దరి కథని తీసుకుని చాలా చక్కగా ఈనాటి సమాజానికి కావాల్సినట్టుగా, ఏమి ఫైట్స్ అండి, అది చూసి తీరాలి. ఫైట్లో అంటే మీకు భక్త ప్రహ్లాద కథ ఉన్నది. ఎస్వి రంగారావు గారు, మన రోజారమణి గారు పరమాద్భుతంగా చేసింది ఆవిడ. ఆ పసిపిల్లగా ఉన్నప్పుడే ఆవిడ ప్రహ్లాద. మాకది చాలా అద్భుతమైన దృశ్య వేదం సార్ మాకది. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే నరసింహస్వామిని తీస్తే చూడలేము. అది కూడా యథార్థం చెబుతున్నా. మాకు అంత గొప్ప కథ, పరమాద్భుతమైనటువంటి శ్రావ్య మధురమైన సంగీతం, అమృతం చెవులో పోసినట్టుగా ఉంటుంది. నారాయణ మంత్రం, కనులకు వెలుగు నీవే కాదు, ఏ పాట, ఏ పద్యం. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి ఇలా ఊగిపోతూ ఎందుకు చెబుతున్నాను నేను? ఆ సినిమా నాకు తెలుసు. సత్యసాయిబాబా గారు ఆ సినిమాని వాళ్ళ విద్యార్థులందరికీ చూపించేవారు. జిఆర్ స్వామి వారు భక్త ప్రహ్లాద సినిమాని వారి శిష్యులకు చూపిస్తారు, నాకు తెలుసు. అట్లాగే పరిపూర్ణానంద స్వామి వారు కాకినాడ శ్రీపీఠంలో వాళ్ళ భక్తులకు, వాళ్ళ విద్యార్థులకు చూపిస్తారు. అంటే ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి, ఆ దృఢ దీక్ష, దాని పిల్లలకి తెలియాలని. ఎప్పుడు చూసినా మీకు కూడా చాలామందికి అనుభూతి, ఏ క్షణం, ఏ ఫ్రేమ్ నుంచి చూసినా సరే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయి. భక్త ప్రహ్లాద మన వాళ్ళు తీసింది తమాషా సినిమా కాదది, చాలా పరమాద్భుతమైన సినిమా. ఎప్పుడు చూసినా, ఏ ఫ్రేమ్లో చూసినా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి కదా ఆ సినిమా. దాంట్లో ఉన్న రసం ఏమిటి?